ప్రగతికి దారులు రహదారులే. రహదారులు బాగున్నప్పుడే ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ బాగున్నప్పుడే ప్రతి రంగం అభివృద్ధి చెందుతుంది. వాజ్పేయి హయాంలో రోడ్లకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మోదీ వచ్చాక కూడా ఈ 11 ఏళ్లలో వేలాది కిలోమీటర్ల రహదారులను అద్దాల్లా తీర్చిదిద్దారు. 6 వరుసలు 8 వరుసల రహదారులతో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నారు. ఇక జగన్ హయాంలో ఏపీలో రోడ్లకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. అంతేకాకుండా గ్రామాలలో రహదారులైతే యమపురికి దారులుగా ఉండేవన్న విమర్శలు మూటగట్టుకున్నాయి. మరి కూటమి హయాంలో ఏపీలో రోడ్ల విషయంలో ఎలాంటి పురోగతి కనిపిస్తోంది? రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లే కీలకం కానున్నాయా? ఏపీపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్న కేంద్రం ఏపీలో రోడ్లకు మహర్దశ పట్టేలా వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్లే కీలకం. అలాంటి రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఎన్డీఏ ప్రభుత్వానికి తిరుగులేదు. వాజ్పేయి హయాం నుంచే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంటే రోడ్ల విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తుంది. లక్షల కిలోమీటర్ల మేర 6 వరుసలు 8 వరుసల రహదారులను నిర్మిస్తూ దేశ ప్రగతికి బాటలు వేస్తోంది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లాలంటే రోడ్లే ప్రధానం. రోడ్లు లేకపోతే వాహనాలలో ప్రయాణించలేం. అలాంటి రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు చుక్కలు చూపించింది గత జగన్ సర్కార్. జగన్ హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మోకాలి లోతు గుంతలతో బాగా జనం ఇబ్బంది పడ్డారు. చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. కేంద్రం సహకరించిన జగన్ సర్కార్ రోడ్ల విషయాన్ని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రం మొత్తం మీద స్టేట్ హైవేలుగా గుర్తించిన రోడ్లు 12,653 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. స్టేట్ హైవేల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో గుంతల రోడ్లు యమపాసాలుగా మారాయి. వానొస్తే రోడ్లే కుంటలుగా మారిపోతున్నాయి. ప్రజలు పడిన అవస్థల గురించి చెప్పక్కర్లేదు. ఎండ కాస్తే దుమ్ము ధూళి, చినుకు పడితే బురదమయం. భారీ వర్షాలు కురిస్తే ఎక్కడ ఏ పెద్ద గొయ్య ఉందో తెలియని దుస్థితి. దీంతో ఏపీ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఒక సాహసం అన్నట్లు ఉండేది పరిస్థితి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా వరకు రోడ్ల మరమ్మతులు చేపట్టింది. ఇప్పుడు కొత్త రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. కేంద్ర సాయంతో జాతీయ రహదారులను కూడా పెద్ద ఎత్తున మంజూరు చేయించుకుంటోంది. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే అదే వేదికపై కేంద్రం నుంచి కీలక ఆమోదం లభించింది. రాష్ట్రానికి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు గేమ్ చేంజర్గా నిలిచే ఒక పెద్ద ప్రకటన చేశారు. గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులు అమలు కానున్నాయి. రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, బైపాస్ రోడ్లు, వంతెనల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలకు ఈ నిధులు కేటాయించబడతాయని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఏపీ రోడ్లు అమెరికా హైవేలతో సమానంగా ఉండేలా రూపకల్పన ఉంటుందని గడ్కరీ హామీ ఇచ్చారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతంగా సాగాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీతో సమావేశమైన వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకారం లభించడం రాష్ట్రానికి పెద్ద వరంగా మారిందని అంటున్నారు. ఈ నిర్ణయం అమలైతే పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం, రవాణా రంగాలన్నీ పరుగులు పెట్టే అవకాశముంది. రానున్న కాలంలో ఈ రహదారుల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారతాయనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. మౌలిక సదుపాయాలు బలపడటం వలన పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముంది. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ విజయవాడ, హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని ప్రకటించారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ చేరుకోవడానికి కేవలం 2.5 గంటల సమయం మాత్రమే పడుతుందని గడ్కరీ వివరించారు.
చంద్రబాబు మాట్లాడుతూ సంపద సృష్టికి దారులు రహదారులే అన్నారు. తాము 85,000 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులు కోరగా గడ్కరీ 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ హామీని ఆయన రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో ఎలాంటి మార్పులుండవని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్న మార్పుల దిశగా అడుగులు వేస్తుంది. ఒకవైపు అవినీతిపై పోరాటం చేస్తూనే మరోవైపు అభివృద్ధి కోసం ఆరాటపడుతుంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి స్కామ్, అన్ని వ్యవహారాల్లో జరిగిన అవినీతినే, ఇసుక దోపిడీ, భూదందాలు, లిక్కర్ స్కామ్ అన్నింటినీ వెలికి తీస్తూ అవినీతి పరుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇంకోవైపు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పారిశ్రామికవేత్తలతో, పెట్టుబడిదారులతో అటు కేంద్ర రంగ పెట్టుబడులను సైతం రప్పించేలా కృషి చేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. ప్రైవేటు పెట్టుబడులు మాత్రమే కాకుండా కేంద్రం నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 2.5 లక్షల కోట్ల రూపాయలు రోడ్ల పనులు ఏపీలో నిర్మాణ దశలో ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే మరో 1,00,000 కోట్ల రూపాయలు కొత్త పనులు ప్రారంభించబోతున్నామని గడ్కరీ అంటున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలకమైన రోడ్లు గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోవడం ఖాయమన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.